150 కీర్తన. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయం నందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఆ యెహోవాను స్తుతించుడి, దేవుని మనము స్తుతించాలి. ఆయన పరిశుద్ధాలయం నందు దేవుని స్తుతించాలి. ఆలయానికి రాకపోతే ఏమవుతుంది, ఇంట్లో ఉండి కూడా ప్రేయర్ చేసుకోవచ్చు కదా అని చాలామంది అనుకుంటారు కదా. మరి కుటుంబంగా చేరి దేవుని స్తుతించాలి, వ్యక్తిగతంగా దేవుని స్తుతించాలి. దేవుని సన్నిధానంలో వచ్చి దేవుని బిడ్డలతో కలిసి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. అప్పుడు మరి అది ఎంతో మంచిది కదా. ఆయన పరిశుద్ధాలయం నందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఒకసారి కీర్తనలు 69 34 ఒకసారి చదవమా. భూమి ఆకాశములు ఆయనను స్తుతించునుగాక, సముద్రమును అందులోను సమస్తమును ఆయనను స్తుతించునుగాక. నిజంగా ఆయన మరి దేవాది దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా దేవుని స్తుతిస్తుంది కదా. మరి నిజంగా దేవుడు నియమించిన ప్రకారము మరి ఆకాశము కానీ నక్షత్రాలు కానీ మరి వాటి కాలమును ఎదిగి అవి పనులు చేస్తూ ఉన్నాయి. మరి ఉదయ కాలమే నిజంగా మనము లేవకముందే పక్షులు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. ఇంకొకటి చూసుకుందాము, 148 1వ వచనాన్ని ఒకసారి. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా, నిజంగా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థలంలో దేవుడు మనల్ని నివసింపజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన చేతుల కింద, ఆయన రెక్కల కింద మనము ఉన్నాము, సురక్షితంగా ఉన్నాము. కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. రెండవదిగా చూసుకున్నట్లయితే చదవమా 2వ వచనము. ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయన స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. ఇక్కడ ఆయన మరి పరాక్రమ కార్యమును బట్టి ఆయనను స్తుతించాలి, ఆయన మహాప్రభావమును బట్టి నిజంగా దేవుణ్ణి మనము స్తుతించాలి. మరి స్తుతి చేయడం అనేసరికి ఏదో ఊరికే 2-3 మాటలు మాట్లాడడం కాదు, కానీ మరి దేవుడు నిజంగా చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలన్నీ కూడా వివరిస్తూ దేవుణ్ణి స్తుతించాలి. నిజంగా ఆయన ప్రభావము, మరి రక్తస్రావం గల స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు ప్రభావం ఆయనలో నుండి వెళ్ళింది, ఆయనను స్తుతించాలి కదా. మరి మందసము పట్టబడినప్పుడు ఏలి మరి కోడలు ఏమంటుందంటే ప్రభావము మరి ఇశ్రాయేలు నుండి వెళ్ళిపోయింది కదా. అంటే ఆయన ప్రభావమును మనం అనుభవించే వారి అట్టి అనుభవం మనము కలిగి ఉండాలి. ఒకటి మన కీర్తనలు 45వ వచనాన్ని ఒకసారి చూడండి. 45. యెహోవా నా దేవా, నీవు నా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, నా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారము. నిజంగా దేవుని మనము స్తుతించాలి. దేవా, నా పట్ల నీకు కలిగి ఉన్న ఉద్దేశములు, మరి నీవు నా పట్ల జరిగిస్తున్న ఆశ్చర్య కార్యములు. నిజంగా దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించాడు, అవునా కాదా. ఇంకా మనం సజీవ లెక్కల్లో ఉన్నామంటే కూడా అది ఆయన ఆశ్చర్య కార్యములు కదా. మన ఎడలని మరి ఆయనకున్న తలంపులు బహు విస్తారములు. దేవుడు మన పట్ల ఎన్నో తలంపులు, ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. అందుని బట్టి మనం ఏం చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. అదేవిధంగా 71 వచనం చూసుకుందాం. కీర్తనలు 71:15. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్నో శిక్షలు. దేవుడు మనకి ఇచ్చిన రక్షణను బట్టి
నీతిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. ఏ విధంగా స్తుతించాలి? దేని బట్టి మనం దేవుని స్తుతించాలి అంటే దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి, దేవుడు నేను నడిపిస్తున్న విధానాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. మరి మూడవదిగా మనం చూసుకున్నట్లయితే చదవమ్మా. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారతోనూ ఆయనను స్తుతించాలి. మరి ఎట్లంటే స్వరమండలముతోనూ సితారతో, ఇక్కడ వాయిద్యాలు వాయిస్తుంటే నిజంగా వాయిద్యాలు వాయించినప్పుడు పాడడానికి మనకు మంచిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు వాయిద్యం లేకుండా ఉట్టిగా పాడాలి అని అంటే అంత మరి ఉత్సాహము అనిపించదు. అయితే ఇక్కడ వాక్యంలో ఏమన్నా బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. ఒక కీర్తనలు మరి 77:8 వచనం ఒకసారి చదవమ్మా. ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింపక మానెనా, ఆయన కోపించి వాత్సల్య ఎంతమా 57:8 నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. ఇక్కడ ఏమంటున్నాం? మన ప్రాణముతో మనము చెప్పుకోవాలి కదా. ఇక్కడ దావీదు మహారాజు తన ప్రాణంతో చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు అంటే నా ప్రాణమా మేలుకో కదా. పడుకున్నామంటే మెలుకో రాదు, అలిసిపోయాము, లేట్ అయింది కదా, ఎన్నో మాటలు అంటాం. అయితే ఇక్కడ తన ప్రాణంతో దావీదు చెప్తున్నాడు, నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. అంటే తన వాయిద్యాలతో కూడా దావీదు చెప్తున్నాడు మరి మేలుకో, వేకువనే లేవాలి అని కదా. వేకువనే లేచి మనము దేవుణ్ణి స్తుతించాలి. దావీదు మహారాజు ఆ విధంగా స్తుతించాడు కాబట్టి తను ఎంతో మరి ఆశీర్వాదాల్లోనికి వెళ్ళాడు. మరి యేసు ప్రభు కూడా దావీదు వంశంలో నుండి రాగలిగాడు కదా. ఎంత గొప్ప భాగ్యము. అదేవిధంగా 4వ వచనాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లల గ్రోవులతోనూ ఆయనను స్తుతించుడి. మరి వాయిద్యములతో దేవుని స్తుతించ. ఒకసారి కీర్తనలు 149 3వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. ఇక్కడ నాట్యముతో మనం లేచి నిలబడి మరి పాటలు పడ్డప్పుడు కొంచెం అట్లా కదలాలన్నా సిగ్గు అనిపిస్తుంది కదా, సిగ్గుపడుతుంటాం. కానీ నిజంగా ఆయన సన్నిధానంలో మనం ఉన్నప్పుడు మనం ఆయన వైపు చూస్తూ దేవుణ్ణి స్తుతించాలి. దేవుని కోసం మనము మరి ఆరాధన చేయాలి. ఒకసారిగా మనము 2 సమూయేలు 6వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే 2 సమూయేలు 6:5 దావీదును ఇశ్రాయేలులందరూ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను, సర్వమండలములను, తంబూరలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి దావీదు రాజయ్యుండి కూడా దేవుని సన్నిధానంలో నాట్యముతో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు కదా. మరి ఎంతగా దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. మరి ఎక్కడ మనము దేవుని స్తుతించాలి అంటే నీ కుటుంబంలో, నీ ఇంట్లో నువ్వు స్తుతించాలి. కానీ ఆయన పరిశుద్ధ ఆలయములందు దేవుణ్ణి మనం స్తుతించే వారిగా ఉండాలి. మరి అదేవిధంగా మరి 5వ వచనం చూసుకున్నట్లయితే మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. నిజంగా మరి ద్వితీయోపదేశ 1 దినవృత్తాంతములు 13:8 వచనాన్ని ఒకసారి చూసుకుందాం. 13:8 దావీదును ఇశ్రాయేలులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు, సితారలను,
స్వరమండలములను, తంబూరలను, తాళములను వాయించుచు బూరలు ఊదుచుండు. తమ శక్తి కదా, ఏముంది అక్కడ? తమ శక్తి, పూర్ణ శక్తితో కదా, పూర్ణ శక్తితో మరి దేవుణ్ణి అక్కడ స్తుతించారు. ఎంత శక్తి అంటే, మనం ఏదైనా పని పట్టుకుంటే ఇంట్లో ఆ పని ఎంత అయ్యేంత వరకు కూడా ఎంతో శక్తి లేకపోయినా తెచ్చుకొని చేస్తూ ఉంటాం. కానీ దేవుని సన్నిధానానికి వచ్చేసరికి శక్తి లేని వారంగా ఉంటాం. చప్పట్లు కొట్టడానికి ఓపిక ఉండదు, పాడడానికి ఓపిక ఉండదు కదా, దేవుని సన్నిధానంలో నిలబడడానికి కూడా ఓపిక లేని పరిస్థితి. అయితే దావీదు తనతో ఉన్న వారందరూ కూడా పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధన చేశారు. ఎప్పుడైతే నువ్వు పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుని ఆరాధన చేస్తావో దేవుడు నీ పరిస్థితులు మారుస్తాడు. దావీదు ఎక్కువగా దేవుణ్ణి స్తుతించాడు కాబట్టి దావీదు పరిస్థితులన్నింటినీ దేవుడు మార్చాడు. దావీదు ఎప్పుడు అనుకోలేదు నేను రాజు అవుతాను అని, కానీ గొర్రెలు కాసుకునే ఆ దావీదును దేవుడు రాజుగా అభిషేకం చేశాడు. తన తండ్రి కూడా నమ్మలేదు, వాడు గొర్రెలు కాసుకునేవాడు, వాడు రాజు కాడు అని అన్నాడు. కానీ నాతాను ప్రవక్తతో కానీ దేవుడు మరి దావీదును రాజుగా అభిషేకము చేశాడు. చివరిగా చూసుకున్నట్లయితే సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. మరి సకల ప్రాణులు, సకల జాతి వారు, సకల ప్రజలందరూ కూడా దేవుని, మరి నిజంగా ఉట్టి క్రైస్తవులకే యేసుప్రభు దేవుడు కాదు కదా, ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు కదా, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఒకటి మనం ప్రకటన చూసుకుందాం. 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపలను కన్నులతో నిండి ఉన్నవి. అవి వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగలు చెప్పుచున్నాను. చదువు 11 వరకు చదువు. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగంలో జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడై యుండువాని ఎదుట సాగిలపడి యుగయుగంలో జీవించిన వారికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావమును పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరలోకంలో కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఆ 4 జీవులు, 24 పెద్దలు, మరి అందరూ కూడా కలిసి ప్రభువును అక్కడ ఘనపరుస్తూ ఉన్నారు. అంటే మరి పరలోకానికి మనం వెళ్ళిన తర్వాత మనకేంటి? మన పని దేవుణ్ణి స్తుతించడమే కదా. అది ఇక్కడ నుండి మనము ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ నుండి మనం ప్రాక్టీస్ చేస్తే మరి అక్కడ ఇంకా ఎక్కువగా దేవుణ్ణి మహిమపరచగలుగుతాము. మరి 7వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవమ్మా. అటు తర్వాత చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని ఇక్కడ ఈ మాటలు కూడా పరలోకంలో మరి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మరి నిజంగా ఎంత గొప్ప మరి భాగ్యము దేవుడు ఈరోజు మనకి ఇచ్చాడు కదా, దేవుని స్తుతించే భాగ్యం. అక్కడ మరి పరలోకంలో వారు ఖర్జూరపు మాటలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహా శబ్దంతో ఎలుగెత్తి అక్కడ చెప్తున్నారు. దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి దేవుని మనము స్తుతించాలి. ఈ రక్షణ లేక ఎంతో మంది నశించిపోతున్నారు. కానీ దేవుడు నీకు ఇచ్చిన ఈ రక్షణను బట్టి మరి దేవాది దేవుడిని నువ్వు స్తుతించేవాడిగా
స్తుతించే దానివిగా నీవు ఉండాలి. చివరిగా మనం చూసుకున్నట్లయితే మరి 19 అదే ప్రకటన 19లో అటు తర్వాత గొప్ప జనుల శబ్దం వంటి జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. హల్లెలూయా. ఇక్కడ కూడా ఏమన్నాడు? ప్రభువును స్తుతించుడి కదా. మరి దేవుడు స్తుతులపై ఆసీనుడై ఉన్నాడు, ఆయన స్తుతులకు పాత్రుడై ఉంటున్నాడు. కాబట్టి మనము దేవాతి దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. నిజంగా మరి కీర్తనలో 150 కీర్తన మరి మొత్తము కూడా స్తుతి. దేవుని ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని మనము స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి, సమాజంగా కూడి దేవుని మహిమపరచాలి. అప్పుడు మనకు రావాల్సిన దీవెనల ఆశీర్వాదాలన్నీ కూడా ఆ దేవాతి దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి దేవుడు మన నుండి మరి నైవేద్యములు కానీ బలులు కానీ అర్పణలు ఏవి కూడా కోరట్లేదు, కానీ కేవలము స్తుతి మాత్రమే కోరుతున్నాడు. నీ నోటి నుండి దేవుని నువ్వు స్తుతించే దానివిగా, స్తుతించే వాడవుగా ఉండాలి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.